మెగా బ్రదర్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఖరారు కావడంతో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ ప్రారంభం అయింది. ఆ చర్చ ఏమిటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు ఇద్దరిలో రాజకీయంగా ఎవరు గొప్పోడు అనే చర్చ అన్నమాట. కాగా బాలకృష్ణ గారు ఇప్పటికే 3 టైమ్ ఎమ్మెల్యే, మరో ప్రక్క నాగబాబు గారు క్రొత్తగా ఎమ్మెల్సీ కాబోతున్నారు. సహజంగానే బాలకృష్ణ గారికి ఎడ్జ్ ఉంటుంది కదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయితే నాగబాబు గారు ఎమ్మెల్సీ అయి అటు పిమ్మట మినిస్టర్ కూడా అయితే బాలకృష్ణ గారిని రాజకీయంగా కంప్లీట్గా డామినేట్ చేస్తారు. అందుకని విశ్లేషణ ఆ విధంగా కాకుండా కాస్త లోతుల్లోకి వెళ్ళి విశ్లేషిద్దాం. ఇది ఈనాటి విషయం కాదు, కొన్ని దశాబ్దాల క్రితం నాటి ముచ్చట. ఒకనాడు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి, టీడీపీ మరి మా నాన్నగారి పార్టీ కదా, మరి నాకు కూడా అధ్యక్ష పదవి చేపట్టాలని ఉంది, ఫ్యూచర్లో సీఎం కావాలని ఉంది అని కోరారు. అప్పుడు చంద్రబాబు గారు కుండ బ్రద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ, చూడండి బావగారు, మీ నాన్నగారిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అవి మీలో లోపించాయి. పైపెచ్చు టీడీపీ ఈనాడు నాది, మీకు అంతగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు హిందూపురం నియోజకవర్గం రాసిచ్చేస్తాను, హ్యాపీగా టీడీపీ క్యాడర్ సహాయంతో మీరు ఎమ్మెల్యే అయిపోండి. అంతేకాదు సినిమాల పరంగా మీకు కావలసిన, మీరు కోరుకున్న అన్ని అవకాశాలు కల్పిస్తాను, చక్కటి కోఆపరేషన్ ఇస్తాను, చివరకు మీకు పద్మభూషణ్ అవార్డు కూడా సాధించి పెడతాను అని హామీ ఇవ్వడంతో బావే కరెక్ట్ అనుకుంటూ బాలకృష్ణ గారు అక్కడ నుండి నిష్క్రమించారు. ఆనాటి నుండి బావగారికి రాజకీయాల్లో ఒక ప్రక్క సేవలు చేసుకుంటూ, మరో ప్రక్క సినిమాల్లో దబిడి దిబిడి దబిడి దిబిడి అనే పాటలు పాడుకుంటూ చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. కానీ నాగబాబు గారి పరిస్థితి అది కాదు. జనసేన పార్టీ అనేది ఎవరో పునాది వేస్తే నిర్మాణం జరుపుకుంటున్న పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారి స్వయం కృషితో ఉద్భవించిన పార్టీ జనసేన. అటువంటి జనసేన పార్టీకి జవసత్వాలు తెచ్చి పార్టీకి మూలస్తంభాల్లో ఒకరిగా నిలిచి ఈనాడు నంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి నాగబాబు గారు. అటువంటి వ్యక్తికి ఎంత పెద్ద పదవి అయినా కూడా వన్నె తెస్తుంది. మరో ప్రక్క జనసేన భుజాలపై కూర్చుని పరిపాలిస్తున్న ప్రభుత్వం టీడీపీది. కాబట్టి ఎంత పెద్ద కోరిక అయినా సరే కోరే అర్హత జనసేనకు ఉంది, ఇచ్చి తీరాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి అయినా, తద్వారా వచ్చే మినిస్టర్ పదవి అయినా సరే ఆయన స్థాయికి తక్కువే గానీ ఎక్కువ మాత్రం ఎంత మాత్రం కాదు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతున్న జనసేన పార్టీకి అత్యంత కీలక రాజకీయ నాయకుడిగా నాగబాబు గారి స్థాయి బాలకృష్ణ గారి స్థాయి కంటే చాలా చాలా పెద్దది అని చెప్పక తప్పదు.